అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక అద్భుతమైన తోట ఉండేది. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ కలిసి తోటలోనే చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఇద్దరూ కలిసి తోటను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు సూరయ్య తోటలో తిరుగుతూ ఉండగా కొన్ని చెట్లకు ఆకులు ఎవరో మేసినట్లుగా అనిపించాయి. అయ్యయ్యో, రాజుగారికి తెలిస్తే నాకు శిక్ష తప్పదేమో అని భయపడ్డాడు. సూరయ్య తోటంతా వెతికాడు, ఎవరొచ్చారు ఎవరు తిన్నారు అని. ఎక్కడ వెతికినా ఏమీ కనిపించలేదు. కంచె మొత్తం బానే ఉంది, ఎక్కడా రంధ్రం లేదు. మరి లోపలికి ఎవరొచ్చారు అని సూరయ్యకి మాత్రం అర్థం అవ్వలేదు. ఆ రోజు నుంచి సూరయ్య ప్రతిరోజు తోటలో దాక్కొని నైట్ పూట కాపలా కాయడం మొదలు పెట్టాడు. ఒక పున్నమి రాత్రి ఆకాశం నుండి పెద్ద కాంతితో వెలుతురు వచ్చింది. సూరయ్య ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. కాని అది ఒక అద్భుతమైన రెక్కల ఏనుగు. ఆ రెక్కల ఏనుగు తోటంతా తిరుగుతూ చెట్లాకులన్నీ తింటుంది. సూరయ్య దాన్ని వెనకాలే నడుస్తూ ఆశ్చర్యంగా అదేం చేస్తుందా అని చూస్తున్నాడు. కొద్దిసేపటికి ఏనుగు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడే సూరయ్య దాని తోకను పట్టుకున్నాడు. ఆకాశంలో ఏనుగుతో పాటు ప్రయాణం మొదలు పెట్టాడు. కొద్దిసేపటికి వాళ్ళు ఒక వింత లోకానికి చేరుకున్నారు. అక్కడ భవనాలన్నీ బంగారం, జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాయో! సూరయ్య కోరుకున్నది వెంటనే ప్రత్యక్షమవుతుంది. బంగారం, పండ్లు, మిఠాయిలు అవన్నీ చూసి సూరయ్య చాలా సంతోషించాడు. తర్వాత పున్నమికి సూరయ్య మళ్ళీ భూమికి వచ్చాడు. వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజలందరికీ వింతలోకం కథ చెప్పాడు. కాని ఎవ్వరూ నమ్మలేదు. తన దగ్గర ఉన్నవన్నీ చూపించాడు. అప్పుడు సూరయ్య, ఈ పున్నమి రాత్రి మీ అందరినీ కూడా తీసుకెళ్తాను, అప్పుడు నమ్మండి అని చెప్పాడు. రాత్రి అయింది. రెక్కల ఏనుగు మళ్లీ తోటలో దిగింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. నరసమ్మ సూరయ్య కాళ్ళు పట్టుకుంది. మరోవాడు నరసింహ కాళ్ళు పట్టుకున్నాడు. అలా అందరూ ఒకరి కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని ఆకాశంలో వేలాడుతూ ప్రయాణం మొదలు పెట్టారు. చివర్లో మల్లమ్మ వేలాడుతుంది. కాని ఆమెకు ఒక సందేహం వచ్చింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని అడిగింది. ఆ మాట ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్లి చివరికి సూరయ్య దగ్గరికి చేరుకుంది. సూరయ్య నవ్వుతూ, అయ్యో, అంత పెద్దగా ఉంటాయి అని రెండు చేతులు చాచాడు. అంతే, అతని చేతిలో ఏనుగు తోక నుంచి జారిపోయాయి. సూరయ్య కింద పడిపోయాడు. అతనితో పాటు నరసమ్మ, మల్లమ్మ, గ్రామస్తులందరూ కేకలు వేస్తూ కింద పడిపోయారు. కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ పెద్ద గడ్డి కుప్పల మీద పడిపోయారు. తెలివి, ఓపిక, జాగ్రత్త ఉంటేనే ప్రతి ప్రయాణం సురక్షితమవుతుంది.